శివుడు కఠోరంగా తపస్సు చేసి ఎవరూ నాశనం చేయలేని ఒక యుద్ధ విమానాన్ని కోరుకుంటాడు శాల్వుడు. అయితే శాల్వుడి స్నేహితుడైన శిశుపాలుడిని రాజసూయ యజ్ఞంలో కృష్ణుడు సంహరించిన తర్వాత పగతో రగిలిపోయిన శాల్వుడు ఎలాగైనా ద్వారక నాశనం చేయాలి అని అనుకుని కృష్ణుడు లేని సమయంలో ద్వారక పైన దాడి చేస్తాడు. కృష్ణుడు కొడుకైన ప్రద్యుమ్నుడు ఎంతో భీకరంగా శాల్వుడితో యుద్ధం చేస్తాడు, కానీ శాల్వుడిని ఆపలేకపోతాడు. అయితే కృష్ణుడు ద్వారకకి తిరిగి వచ్చి చూస్తే ద్వారక మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. కృష్ణుడు కోపంతో శాల్వుడు ఎక్కడున్నాడా అని కనుక్కోవడం మొదలు పెడతాడు. అప్పుడు సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవిలో శాల్వుడు ఉన్నాడని తెలుసుకొని కృష్ణుడు యుద్ధ శంఖాన్ని పూరిస్తాడు. దాంతో శాల్వుడు కృష్ణుడితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. భీకరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో శాల్వుడు విమానం నుంచి కృష్ణుడు తండ్రైన వసుదేవుడు పడిపోవడం చూసి కృష్ణుడు తన బాణాన్ని విడిచిపెట్టి దిగ్భ్రాంతి చెందుతాడు. కానీ వసుదేవుడు అసలు యుద్ధ భూమిలోకే రాలేదు కదా, అంటే ఇదంతా శాల్వుడి మాయ అయి ఉంటుంది అని గ్రహించి కృష్ణుడు మళ్ళీ తిరిగి యుద్ధం చేయడం మొదలు పెడతాడు. అలా చాలాసేపు శాల్వుడితో యుద్ధం చేసిన తర్వాత కృష్ణుడు తన సుదర్శన చక్రంతో శాల్వుడిని సంహరిస్తాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.